రేపే రథసప్తమండి. ఈ చిన్న పరిష్కారం వల్ల మీకు 7 జన్మల పాపాలు, అలాగే ఒంట్లో ఉన్న రోగాలు కూడా మాయమైపోతాయి. మరి ఆ పరిష్కారం ఏంటో చూడండి. దీనికి కావలసినవి 7 జిల్లేడు ఆకులు, లేదా 7 చిక్కుడు ఆకులు, లేదా కొన్ని రేగి ఆకులు, లేదా కనీసం రేగి పండ్లైనా సరే. మీకు ఏవి దొరికితే వాటిని ఉపయోగించుకోండి. సూర్యోదయం కాకముందే స్నానాన్ని ఆచరించాలి. మీరు తీసుకున్న ఆకుల్ని తల మీద, భుజాల మీద, అలాగే మోకాళ్ళ మీద పెట్టుకొని స్నానాన్ని ఆచరించాలి. ఈ స్నానానికి చాలా పవర్ ఉందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ స్నానాన్ని ఆచరించేటప్పుడు మీరు సప్తసప్తకి అనే మంత్రాన్ని చదవాలి. ఆ మంత్రం రాకపోతే కనీసం ఓం సూర్యదేవాయ నమః అని నమస్కరించుకోవాలి. అదేనండి, ఇక్కడున్న ఈ మంత్రాన్ని సేవ్ చేసుకోండి. స్నానం అయిన తర్వాత ఖచ్చితంగా సూర్యదేవునికి నమస్కారాన్నైతే అస్సలు మర్చిపోకండి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. నమస్తే.